క్లాట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బెయిల్ గురించి తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ లీగల్ ఆప్టిట్యూడ్లో మాత్రం. బెయిల్ గురించి సిఆర్పిసి సెక్షన్ 436 నుంచి 450 వరకు డిస్కస్ చేయబడింది. అలాగే భారతీయ న్యాయ సంహితలో డెఫినేషన్ క్లాజులో సెక్షన్ 2లో మాత్రం బెయిల్ గురించి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అటు ఇంపార్టెంట్ కేసెస్ చూస్తే కనుక 1977లో స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ భాలచంద్, ఈ కేసులో జస్టిస్ కృష్ణస్వామి అయ్యర్ ఏమన్నారంటే బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అని చెప్పారు. ఆ తర్వాత సంవత్సరం 1978లో బాబు సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్లో బెయిల్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21, రైట్ టు బెయిల్ అనేది ఆర్టికల్ 21లోకి వస్తుందని చెప్పడం జరిగింది. బెయిల్ గురించి హుస్నరా ఖాతున్ వర్సెస్ హోమ్ సెక్రటరీ బీహార్లోను, అలాగే సంజయ్ చంద్ వర్సెస్ సిబిఐ కేసులో అయితే ఏకంగా ఎకనామిక్ అఫెన్స్ కూడా బెయిల్ ఇవ్వవచ్చు అని చెప్పడం జరిగింది. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో కూడా బెయిల్ గురించి మాట్లాడడం జరిగింది. బెయిల్ అనేది మనకి కేటగిరీస్ ఉంటుంది. రెగ్యులర్ బెయిల్ అనేది 437, 439 సిఆర్పిసి డీల్ చేస్తుంది. అదే యాంటిసిపేటరీ బెయిల్ అయితే కనుక 438లో డీల్ చేయబడుతుంది. బెయిల్ అనేది ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ ప్రస్తుతానికి ఇండియాలో. అటు ఫేమస్ లీడర్స్ అవనివ్వండి, పొలిటీషియన్స్ అవనివ్వండి, ఈ బెయిల్ ఇవ్వడం అనేది ఒక ఇంపార్టెంట్ రైట్ కింద మనం ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో చూసుకోవచ్చు ఆర్టికల్ 21లో భాగంగా.